దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు తపోకాల ధ్యానాంశముల్లో 3వ దినమున మిమ్మందరినీ కూడా హృదయపూర్వకంగా ఆనందంతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పునీత అగస్టిన్ గారి జీవిత అంతర్మథనం, కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ వారి యొక్క పాపోచ్చరణలో ఈ భావాలను ఆయన మనతో పంచుకోవడంలో దేవుని యొక్క అనంతమైనటువంటి కృపను గురించి ఆయన ఆశ్చర్యంతో, ఆనందంతో భగవంతునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అనంతమైనటువంటి ఆ ప్రభుని యొక్క కృపలో తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటూ ఉన్నాడు. అలానే మనందరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూద్దాం. ఈ మానవ జీవితం, ఈ వ్యక్తిగతమైన జీవితం మనం ఆయన తెలుసుకొని, ఆయన కృపను అర్థం చేసుకొని, ఆయన ప్రేమలో తరిస్తున్నటువంటి యొక్క జీవితాన్ని మనం ఒకమారు జ్ఞాపకం చేసుకుంటున్న తరుణములో ఆయన అంటాడు, దేవుని కృప గురించి మాట్లాడేటప్పుడు, డస్ట్ అండ్ యాషెస్, ఓ ధూళి వంటి వాడని, కానీ నీ కృపను నేను పొంది ఉన్నాను అని. మానవ జీవితాన్ని, మనందరి యొక్క జీవితాన్ని, మానవ జీవన ప్రారంభాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు మొట్టమొదటి నుంచే. ఈ జీవితాన్ని గురించి ఆయన చెప్పేటప్పుడు అంటాడు, ఐ కేమ్ ఇన్ దిస్ డయింగ్ లైఫ్ ఆర్ లివింగ్ డెత్. జీవిస్తున్న మరణం, మరణిస్తున్న జీవితం. అనేక పర్యాయాలు ఇంట్లో రకరకాల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు చావలేక బతుకుతూ ఉన్నామంట, బతుకుతూనే చస్తూనే ఉన్నామంట. ఈ భక్తుడు కూడా ఇలానే అంటాడు, డయింగ్ లైఫ్ ఆర్ లివింగ్ డెత్. కానీ ఈ జీవితంలో ప్రతి క్షణము కూడా, అణువణువున కూడా ఆయన యొక్క కృపను మనం చూస్తూ ఉన్నామంటాడు. కన్సోలేషన్ ఆఫ్ దై మర్సీస్. ఓ దేవా, నీ కృపను బట్టి నేను ఎప్పటికప్పుడు ఓదార్పును పొందుతూ ఉన్నాను, ఎప్పటికప్పుడు నెమ్మది చేయబడుతూ ఉన్నాను. బీ కూల్ అంటాం. ఆయన మనను ఆ విధంగా బీ కూల్ అని శాంతింపచేస్తూ ఉన్నాడు. ద కన్సోలేషన్ ఆఫ్ దై మర్సీస్. ఆయన కృపను బట్టి మనల్ని ఎప్పటికప్పుడు శాంతింపచేస్తూ ఉన్నాడు, నెమ్మదిపరుస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడి నుంచి ఈ కృప ఆశీర్వాదం ప్రారంభమైంది అంటే, తల్లిదండ్రుల యొక్క కలయికలో జన్మించినటువంటి ఆ యొక్క బిడ్డ, ఆ జీవకణం ప్రారంభములోనే దేవుని యొక్క కృప అంటాడు. ఆ జీవకణం, ఒక పిండము, ఆ జీవము ఏర్పడుతునేటప్పుడు ఆ జీవన ప్రారంభంలోనే దేవుని యొక్క కృప ఉన్నది అని. ఆ విధంగా ఆ తల్లిదండ్రుల యొక్క కలయికలో, ఆ యొక్క అన్యోన్య జీవితంలో జన్మించినటువంటి నేను అనే ఒక వ్యక్తి, మరొక జీవం, దీనికి ఆవిర్భావం, ప్రారంభం అనుగ్రహించినటువంటిది దేవుని యొక్క కృప అంటాడు. అందుకనే గర్భఫలం, దేవుని యొక్క ఆశీర్వాద ఫలం, దేవుని యొక్క దీవెనని కీర్తనలను బైబిల్ గ్రంథం ద్వారా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఫలించినటువంటి జీవకణాలు ఎన్నో ఉన్నాయి. ఫలించినటువంటి, నిండుగా జీవాన్ని పూర్ణంగా రూపొందించుకున్నటువంటి ఆ యొక్క జీవకణాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఫ్రమ్ హూమ్ అండ్ ఇన్ హూమ్, ఎవరి ద్వారా నేను ఈ జీవం ప్రారంభమవుతుంది, ఎవరి యందు నేను వసిస్తూ ఉన్నానో అన్నటువంటిది నీవే ఏర్పాటు చేశావు. మన సాధారణ భాషలో అంటాం, నా తండ్రిని నేను ఎంచుకోలేదు, నా తల్లిని నేను ఏర్పాటు చేసుకోలేదు, ఏ తల్లి గర్భంలో నుంచి నేను జన్మిస్తానో అన్నటువంటిది నా యొక్క ఆలోచన, నా ప్రణాళిక కాదు. ఫలానా వ్యక్తిని జీవిస్తున్న ఈ రోజున నాకు తండ్రిగా ఆ భగవంతుడు నా యొక్క ప్రారంభంలోని జీవ ప్రారంభంలో ఏర్పాటు చేశాడు. ఫ్రమ్ హూమ్, అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇన్ హూమ్, ఎవని యందు, ఏ తల్లి యందు, ఏ తల్లి గర్భములో, ఏ మాతృ గర్భములో రూపొందించబడాలో నేను నిర్ణయించలేదు.
ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నా ఆ గొప్పతనాన్ని నేను పొందినటువంటి వాడిని కాదు, అది నీవు నిర్ణయించావు. ఫ్రమ్ హూమ్ అండ్ ఇన్ హూమ్ thou dost form me in time and space. ఆ విధంగా నువ్వు నన్ను ఏర్పాటు చేశావు. ఎవరి ద్వారా నేను జన్మించాలో, ఎవరి యందు నేను జన్మించాలో, ఏ కాలము గర్భంలో జన్మించాలో, ఏ ప్రాంతంలో జన్మించాలో అన్నటువంటిది ఏది కూడా నాలో మేము ఏర్పాటు చేసుకున్నది కాదు, నాకు నేనుగా నేను ఏర్పాటు చేసుకున్నది కాదు. ఇవన్నీ కూడా నీవు ఏర్పాటు చేసినదే, అందుకుగాను నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ప్రభువా, ఇది నీ ఏర్పాటు, నీ కృప, నీ ఆశీర్వాదం. ఏ పార్టికల్ ఆఫ్ దై క్రియేషన్. మాతృగర్భములో నేను రూపొందింపక మునిపే ఓ చిన్న జీవిగా, ఓ చిన్న జీవకణంగా ఏర్పాటు అయిన ఆ క్షణం నుంచే కూడా నీవు నన్ను ఎంపిక చేసుకున్నావు. నీ కృపా ఆశీర్వాదం అక్కడ కనబడుతుంది అంటున్నాడు. రెండవదిగా, తల్లి గర్భములో, ఆ మాతృగర్భములో ఆ జీవకణం, ఆ పిండం ఎదుగుతూ ఉండేటప్పుడు రక్షణను, పరిరక్షణను, సమస్తాన్ని ఒక గొప్ప అద్భుతంగా నీవు ఏర్పాటు చేశావంటాడు. ఓ భక్తుడు ఈ విధంగా వివరిస్తాడు. దెర్ ఈజ్ నో గ్రేటర్ మిరకల్ ఇన్ బయాలజీ దాన్ 10 months of journey that begins with the union of 2 cells, that is the birth. జీవశాస్త్రంలో కూడా ఇంతకంటే ఒక గొప్ప అద్భుతం లేదు. ఈ విధంగా ఆ చిన్న జీవకణం కలయిక ప్రారంభమై మాతృగర్భంలో, తల్లి గర్భంలో ఆ 9 మాసాలు కూడా అది రూపొంది అభివృద్ధి చెందుతూ ఉందో, ఈ గొప్ప అద్భుతాన్ని మానవుని యొక్క ఆలోచనకు, మానవ శక్తికి అతీతమైనటువంటిది. రూపొందించబడుతున్నటువంటి ఆ యొక్క బిడ్డకు కావలసినటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్, రక్షణను ఏర్పాటు చేస్తూ ఉన్నావు. ఒక రక్షణ కవచాలను ఏర్పాటు చేస్తున్నావు. ఆ విధంగా తల్లి గర్భాన్ని ఒక బలమైనటువంటి కోటగా, రక్షణ దుర్గంగా నీవు నిర్మితం చేస్తూ ఉన్నావు. అక్కడ జరుగుతున్నటువంటి ద సెల్ మ్యానిపులేషన్, ఒకటిగా ప్రారంభమైన ఆ యొక్క జీవకణం 2గా కణవిభజన చెందడానికి, 2 4 అవ్వటానికి, 4 16 అవ్వటానికి, ఈ విధంగా క్షణాలలో కణ విభజన చెందుతూ శరీర ఆకృతిని, శరీర భాగాల అవయకులక పొందికను ఏర్పాటు చేసుకుంటూ ఒక వ్యక్తి అక్కడ ఏర్పాటు అవ్వటానికి ఇది మానవ ఆలోచనకు అతీతమైనటువంటి దైవ కృప ఆశీర్వాదమే అంటాడు. ఆ విధంగా తయారవుతున్న ఆ యొక్క బిడ్డకు అందుతున్నటువంటి ఆహారం, తల్లి గర్భం నుంచి అందుతుండే ఆ యొక్క ఆహారం, ఆ యొక్క జీవము దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ బిడ్డలో, ఆ వ్యక్తిలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ కానీ, నాడీ వ్యవస్థ కానీ, గుండె ఏర్పాటు కానీ, రక్త ప్రసరణ కానీ ఒక్కొక్కటి కూడా ఏ మార్వల్, ఒక అద్భుతం అంటాడు. నో ఇంజనీర్ కెన్ క్రియేట్ దిస్ అంటాడు. ఏ ఒక్క ఇంజనీర్ కూడా ఈ విధంగా ఇంత చక్కగా ఏర్పాటు చేయలేడు అంటాడు. ఒక పెద్ద పట్టణాన్ని తీసుకున్నట్లయితే ఆ పట్టణాన్ని చక్కగా ప్రణాళిక చేసి ఏర్పాటు చేసిన అక్కడ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, ఒక్కొక్కదానికి ఓ 10 మంది ఇంజనీర్లు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పట్టణంలో ఏర్పాటు చేసిన తల్లి గర్భములో నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గ్రేట్ ఇంజనీరింగ్ మార్వల్, ఆ గొప్ప నైపుణ్యానికి, ఏర్పాటుకి మించింది ఎక్కడా కూడా దొరకదు ప్రపంచంలో అంటాడు. ఆ విధంగా తల్లి గర్భంలో నువ్వు ఏర్పాటు చేసిన ఆ యొక్క బిడ్డను, ఆ యొక్క పిండాన్ని ఆ విధంగా 9 మాసాలలో ఎదిగేటువంటి స్థాయికి నువ్వు తీసుకొని రావటం కేవలము నీ కృప, నీ ఆశీర్వాదము, నీ యొక్క ప్రణాళిక, నీ సృష్టి మహత్యము, నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క జీవ ప్రక్రియ అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ భక్తుడు వలె మనం కూడా ఆలోచించినట్లయితే తల్లి గర్భములో మనం రూపొందిన క్షణం నుంచి ఆ తల్లిని తండ్రిని నిర్ణయించి ఆ నిర్ణయాత్మక ప్రణాళికలో నేను వారి యొక్క బిడ్డగా, పలానా తండ్రికి పలానా తల్లికి బిడ్డగా ఒక్కొక్క వ్యక్తిని ఈ చరిత్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏ కాలములో, ఏ కాలవాహినిలో,
ఎప్పుడు ఎవరు జన్మించాలో, వారి యొక్క జీవన ఆయుస్సు కాలపరిమితి ఎంతో, ఏ ప్రాంతంలో ఎవరు జన్మిస్తూ ఉన్నారో ఆ ప్రాంతానికి, ఆ కాలానికి మన జీవితం పరిమితమైనప్పటికీ ఆ పరిమితమైన జీవితాన్ని ఆ యొక్క మహత్తర ప్రణాళికలో ఒక భాగంగా ఏర్పాటు చేస్తున్నటువంటిది ఆ భగవంతుడే. ఎవరి గురించి మనం చెప్పుకున్నా, పలానా ప్రాంతంలో ఒక మహనీయుడు జన్మించాడన్నా, అతని తాలూకా కాంట్రిబ్యూషన్ సమాజానికి గొప్పగా ఉందని చెప్పుకున్నా, ఆ టైంలో, ఆ సీజన్లో, ఆ కాలచక్రంలో, ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి జన్మించడానికి కారణభూతుడు, సృష్టికర్త ఉంటే ఆ యొక్క భగవంతుడే. ఈ విధంగా చేసినటువంటి ఈ యొక్క గొప్ప ఏర్పాటుకు గాను నీ కృప గొప్పది, ఆ కృప నాకు చాలునయ్యా అంటాడు. నీ కృప నాకు చాలునయ్యా అన్నటువంటి భక్తితో ఉంటే ఆ మాటను మనం 2 నిమిషాలు ధ్యానించుకుందాం. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. నీ కృప, నీ కారుణ్యము ఇంత గొప్పది. నన్ను ఒక జీవకణంగా రూపొందించింది మొదలు, నా తల్లి గర్భములో నేను జీవాన్ని రూపొందించుకున్న మొదలు నీ కృప నాకు ఎంతో గొప్పగా ఉన్నది అని స్తుతిస్తున్న ఈ యొక్క భక్తుడు తన పుస్తకంలో కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ మొదటి పుస్తకం 6వ అధ్యాయంలో ఈ దేవుని కృప గురించి ఇంకా వివరిస్తూ వెళ్తూ అంటాడు, ఓ దేవా, నేను జన్మించిన తర్వాత కూడా నాకు పాలిచ్చి పెంచి పెద్ద చేసే తల్లిని నీవిచ్చావు. కానీ ఆ తల్లి ద్వారా నాకు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పాలను నీవు అనుగ్రహిస్తూ ఉన్నావు. నీ కృపచేతనే నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాను. దౌ డస్ట్ గివ్ దట్ స్ప్రింగ్స్ ఆఫ్ మిల్క్ ఇన్ మై ఇన్ఫెన్సీ అంటాడు. ఆ చిన్నతనంలో, ఆ బాల్యములో, ఆ లేత వయస్సులో నాకు అత్యవసరమైనటువంటి బలాన్ని, శక్తిని ఇచ్చేటువంటి, నాకు జీవాహారమైనటువంటి ఆ యొక్క పాలను జీవ ప్రవాహంగా తల్లి ద్వారా నీవు నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఇట్ ఈస్ దై బౌండ్ అండ్ దై బై ఆర్డినెన్సెస్ అని వివరిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ దై బౌంటీ, నీ యొక్క అనంతమైనటువంటి కృపచేత, నీ యొక్క ఆజ్ఞ చేత నా తల్లి ద్వారా నేను ఆ పాలను సమృద్ధిగా పొందగలుగుతున్నాను.
శారీరక పుష్టిని నేను పొందుతూ ఉన్నాను. దో ఇట్ ఈస్ బై హర్, ఆమె ద్వారా నేను పొందుతూ ఉన్నప్పటికీ, ఇట్ ఈస్ ఫ్రమ్ దీ, ఓ ప్రభువా నేను నీ నుంచి ఈ కృపను నా తల్లి ద్వారా పొందుతున్నాను అన్నాడు. నా తల్లి నాకు పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఆ యొక్క భాగ్యాన్ని ఆ తల్లికి ఇచ్చినటువంటిది నీవే అంటాడు. మనకు తెలుసు, సామాజిక జీవితంలో వివాహమైన తర్వాత మరి బిడ్డలను పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. బిడ్డలు జన్మించిన తర్వాత తగు రీతిలో శారీరక పుష్టినిచ్చేటువంటి, బిడ్డకు పాలిచ్చేటువంటి పరిస్థితిలో లేని తల్లులు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క అనారోగ్య పరిస్థితుల వలన ఈ విధంగా చూస్తున్నప్పుడు, కానీ మరికొంతమంది తన బిడ్డకు కాకుండా అవసరమైన వేరొక బిడ్డకు కూడా పాలిచ్చేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని పొందిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమృద్ధిని, ఆరోగ్యకరమైనటువంటి జీవప్రదాత అయినటువంటి ఆ యొక్క జీవాహారం నా చంటి బిడ్డకు పాలిండ్లను, ఆ పాలని నీవే తల్లిలో సమకూర్చుతూ ఉన్నావు. ఇది కూడా నీ కృపే. ఇట్ ఈస్ ఫ్రమ్ దీ, నీ నుంచి వస్తున్నటువంటి దైవ కృప. బై హెర్, ఆమె ద్వారా నేను పొందుతూ ఉన్నాను అని వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి అంశములో కూడా, ప్రతి విషయములో కూడా దేవుని యొక్క కృపను ఆయన వివరిస్తూ వెళ్తూ ఉన్నాడు. మొదటి పుస్తకంలోనే బుక్ 1 చాప్టర్ 6 6వ అధ్యాయంలో దీన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. మనం ఇలా లెక్కించుకుంటూ వెళ్తున్నట్లయితే ఆయన యొక్క అనంతమైనటువంటి ప్రేమను, కృపను ఇంకెంతగా మనం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే, ఒక్కొక్క జీవన స్థాయిలో మనం వెళ్తూ ఉన్నట్లయితే, నీ కృప విస్తారమైనది, అనంతమైనది దేవా అని ఈయన ప్రభుని కొనియాడుతూ ఉన్నాడు. ఆ ప్రేమలో, ఆ కృపలో నువ్వు నన్ను ఎప్పుడూ కూడా తల్లిలా ప్రేమిస్తూ ఉన్నావు, తండ్రిలా నువ్వు నన్ను కాపాడుతూ ఉన్నావు. కాబట్టి నీ ఆలనా పాలనకు, నా బాల్యంలో నేను ఎదిగినటువంటి స్థాయికి బట్టి నీకు కృపకు వందనాలని ఈ భక్తుడు అంటూ ఉన్నాడు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ విధంగా ప్రియా సహోదరి సహోదరులారా, ఆ జీవకణం రూపొందినది మొదలు తల్లి గర్భంలో ఆ పూర్ణ రూపాన్ని సంపాదించుకొని తల్లి యొక్క ప్రేమను, మాతృత్వాన్ని ప్రేమతో ఆ యొక్క పాలని క్రోలుతూ ఎదుగుతున్న ఆ యొక్క చిన్నారి బిడ్డ ప్రారంభం నుంచి కూడా ఈ దైవ కృపలో ఎదుగుతూ ఉన్నాడని ఈ అగస్టిన్ గారు తన మాటలలో వివరిస్తూ దైవ కృపకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనాకారుడు 139వ కీర్తనలో 13వ వాక్యంలో ఈ విధంగా అంటాడు, నాలోని ప్రత్యణువును నీవు సృజించితివి, మాతృగర్భమున నన్ను రూపొందించితివి. 15వ వచనంలో అంటాడు, నేను మాతృగర్భమును రూపొందినప్పుడే నీవు విచిత్రముగా నన్ను రూపొందించి నీ కంటికి మరుగై ఉండనట్లుగా నీవు సిద్ధపరిచితివి అంటాడు. 16వ వచనములో, కీర్తన 139 16వ వచనములో, నేను పిండముగా రూపొందినప్పుడే నీవు నన్ను చూచితివి, నా దినంలో ప్రారంభము కాకముందే నీవు
నీ గ్రంథములో నా పేరును లిఖించి ఉన్నావు అని. ప్రభు తన గ్రంథములో మన పేర్లను రాసి ఉన్నాడు. పునీత అగస్టిన్ వారు ఈ ధ్యానాంశాలలో చెప్తున్నట్టుగానే మనలో ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క సృష్టిలో లెక్కించబడి ఉన్నాము. ఆయన గ్రంథములో మన పేరు రాసుకుని ఉన్నారు. అంత చక్కగా తల్లి గర్భం నుంచి మనల్ని రూపొందించారు. అన్ని విధాల సమృద్ధిని మనకు సమకూర్చుతూ జీవవంతంగా మనం ఎదిగేటట్టుగా చేశారు. ఓ శరీర ఆకృతితో ఎదుగుతూ భౌతికంగా ఆయురారోగ్య వరలతో మానసికంగా విజ్ఞానంగా ఎదుగుతూ ఉండే బిడ్డగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు వసుకున్న ప్రతి మేలుకి, ఆయన నుండి పొందినటువంటి ప్రతి కృపకు కూడా మనము నిత్య కృతజ్ఞులమై ఉండాలి. కాన్స్టెంట్లీ ఇట్స్ అ కన్సోలేషన్ ఆఫ్ దై మర్సీస్ ఓ లార్డ్. నిరంతరము నీ కృపచేత ఇస్తున్నటువంటి ఈ యొక్క వరములే నేను పొందుతూ ఉన్నానని మనం కృతజ్ఞులమై ఉండేటప్పుడు ఆ దేవుని పట్ల మనం వినమ్రులమై ఉంటాము. ఈ భక్తిభావం మనలో ఎల్లప్పుడూ కూడా చోటు చేసుకుని ఉంటుంది. ఆయనకు బద్ధులమై మనం ఎదగగలము. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కూడా దయచేయమని ఈ తపోకాల ధ్యానాంశ 3వ రోజున దైవ కృపను బట్టి ఆ ప్రభుని స్తుతిస్తూ మనలో ఈ ప్రేరణను కలిగించమని కోరుకుందాం. మరలా ఈ కార్యక్రమంలో రేపటి రోజున మనందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దైవాశీస్సులు.